గుంటూరులో శనివారం, ఆదివారం నిర్వహించిన చిత్రకళ కళాకృతుల ప్రదర్శనను అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్, పల్నాడు జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఆదివారం సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ చిత్రాలు, కళాఖండాలు, చెక్కతో రూపొందించిన శిల్పాలు, సంప్రదాయ కళాకృతులను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ కళ, సంస్కృతి, చరిత్ర, పర్యాటకం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని అన్నారు. ఇటువంటి చిత్రకళా ప్రదర్శనలు ప్రజలకు వినోదంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వంపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. ముఖ్యంగా పర్యాటక ప్రేమికులు, రచయితలు, కళాకారులు, చేతివృత్తులు కళాకారులకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగకరమైన వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గొప్ప సాంస్కృతిక, చారిత్రక, కళా వారసత్వానికి నియమమని, ఆ వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. ఒక ప్రాంతంలోని కళలు, చేతివృత్తులు, స్థానిక సాంప్రదాయాలను పర్యావరణతో అనుసంధానం చేస్తే స్థానిక కళాకారులకు ఉపాధి, చేతివృత్తులకు ప్రోత్సాహం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ జీవిత విశేషాలు, ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక గ్యాలరీ తనను విశేషంగా ఆకట్టుకుందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చిత్ర రూపంలో ప్రజలకు పరిచయం చేసే విధంగా గ్యాలరీలను అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. దేశ నాయకత్వ ప్రస్థానంలోని వివిధ అంశాలను ఒకే చోట తెలుసుకునే అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. అలాగే చెక్కతో అత్యంత నైపుణ్యంతో రూపొందించిన రథశాలలు, దేవతామూర్తులు, ఇతర కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు. తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయ చెక్క శిల్ప కళా నైపుణ్యాన్ని ఇలాంటి ప్రదర్శనల ద్వారా ప్రజలకు పరిచయం చేయడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ప్రదర్శనకు చేసిన ఏర్పాట్లు అభినందనీయమని, కళాకారులకు, చేతివృత్తుల వారికి, సాంస్కృతిక రంగానికి మరింత ప్రోత్సాహం అందించేలా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులకు, నిర్వాహకులకు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.